హాయ్ అందరికీ. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ పునుగులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. 90s కిడ్స్కి అయితే ఇవి చాలా ఫేవరెట్ అనే చెప్తాను. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు సన్నుప్మా రవ్వ తీసుకొని ఇంకొంచెం మీకు స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం తీసుకోండి. నేనైతే 1/2 కప్ కన్నా తక్కువ తీసేసుకున్నాను బెల్లము. కొంచెం సాల్ట్, నేను లైట్గా కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను, బాగుంటుంది అనేసి. మనం కేక్లో వేస్తాం కదా అది. ఈ విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్తో కలుపుకోండి. మిల్క్తో కలుపుకుంటే రాదు పొంగనాలు, వాటర్తో కలుపుకుంటే ఏంటంటే మనం గోధుమ పిండి వేసాం కాబట్టి జిగురుగా వచ్చేస్తుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా వాటర్ కూడా ఒక 1 కప్పు వరకు సరిపోతుందండి. మనము ఇంకా ఉప్మా రవ్వ కూడా వేసాం కాబట్టి ఎక్కువ ఉండదు, ఈజీగా సాఫ్ట్గా వస్తుంది బ్యాటర్ మనకి. సో ఈ విధంగా చూసారు కదా, మనకి పొంగనాల బ్యాటర్ ఎలా ఉంటుంది, ఇలా కొంచెం తిక్కుగా ఉండేలాగా చూసుకోండి అంతే. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పట్లో మనకైతే ఇలా బెల్లం వేసి పొంగనాలు అంటే దోశ బ్యాటర్లు అలా ఇలా కలిపేసి ఇచ్చేవాళ్ళు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మనకి చట్నీస్ ఏం అవసరం లేదండి. ఇక నేను పచ్చి కొబ్బరి ఒక 1/2 అంతా తురుముకున్నాను, ఇంకా నెక్స్ట్ ఇందులో వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి 5 మినిట్స్ తర్వాతకి తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. మధ్యలో తగులుతుంటే భలే ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. పిల్లలకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా పర్లేదు, పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా పర్లేదు, నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్కి కూడా బాగుంటుంది. ఆల్రౌండర్ అని చెప్పాలి, అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టు. చూసారు కదా, మనకు కొంచెం జిగురుగా వచ్చింది కదా, మనం గోధుమ పిండి వేసుకోవడం వల్ల. బ్యాటర్ ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. సో మొత్తం ఆయిల్ అంతా ఇలా గ్రీస్ చేసిన తర్వాతకి సిమ్లో పెట్టేసి ఈ విధంగా మనము కొంచెంగా పొంగనాల్లో బ్యాటర్ వేసేయండి. మనం పునుగులు ఎలా, గుంట పొంగనాలు ఎలా చేసుకుంటామో అలా అంతే. సిమ్లో పెట్టేసుకోండి, లిడ్ పెట్టేసి ఖచ్చితంగా ఒక 3 మినిట్స్ రెస్ట్ వదిలేసేయండి. 3 మినిట్స్ వన్ సైడ్, 3 మినిట్స్ వన్ సైడ్ అయితే ఇంకా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. సిమ్లో పెట్టడం వల్ల లోపల వరకు మంచిగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్వీట్ బాగా తినే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్దీ కూడా. అందరూ బెల్లం తిన్నా కోల్డ్ అవుతుంది మంచిది కాదండి, అది అంతా ఏముండదండి. షుగర్లో ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డబల్ ఉంటాయి. బెల్లంలో అస్సలు అంత ఏముండదు. అండ్ నేను ఇప్పుడు వేసిన క్వాంటిటీ కూడా ఎక్కువ స్వీట్ ఉండదు, మైల్డ్గా ఉంటుంది. కొంచెం 1/2 కప్పు కన్నా తక్కువ వేసుకోండి, ఒక 5 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది అంతే. మంచి మైల్డ్ టేస్ట్తో ఉంటుంది. ఐరన్ ఉంటుంది. బేసిక్గా ఐరన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి డాక్టర్స్ సజెస్ట్ ఏం చేస్తారు, నువ్వులు, పచ్చి కొబ్బరిను, నెక్స్ట్ బెల్లము తినమని చెప్తారు. అంత మనకి బ్లడ్ ప్యూరిఫైర్ అవుతుంది అన్నట్టు. మంచి బెల్లం తీసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా 3 మినిట్స్ వన్ సైడ్, 3 మినిట్స్ వన్ సైడ్ అయితే అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే నాకు ఇవి చూస్తే మన కాలంలో మన అమ్మ వాళ్ళు బాగా చేసి పెట్టేది ఇదొక రెసిపీను ఉన్నదండి. మంచిగా తేనె పట్టులాగా ఉంటుంది మధ్యలో కూడా, అంటే సేమ్ మనకి తేనె ఎలా ఉంటుంది అలా మధ్యలో కూడా ఓపెన్ చేయగానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఈవినింగ్ స్నాక్కి చేసి ఇచ్చేసాను, హ్యాపీగా తినేస్తారు. చట్నీ అలా అంటే ఇవి ఏం అవసరం లేదు, పెట్టుకున్న టేస్ట్ తెలియదు, ఇలా ప్లెయిన్గా తింటేనే బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందని